వీరి పేరు బుజ్జి. ఆళ్ళగడ్డ నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరు ఊపిరితిత్తుల సమస్య ఉంది. ముందు ఒక ఊపిరితిత్తు అయితే పూర్తిగా పాడైపోయింది వాళ్ళకి. ఇంకొక ఊపిరితిత్తులో నిమ్ము వచ్చి చాలా ఆయాసపడుతూ ఉండేవారు. అసలు వెనకాల వెన్నుపూస కూడా జరగడంతో తను పని కూడా వెళ్ళలేక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్ళిపోయారు. హాస్పిటల్స్కి ఎన్ని తిరిగినా ఎటువంటి ఫలితం లేదు. వారి బంధువులు అన్నవారు అందరూ కూడా చనిపోతావేమో అని వారు భయపడుతూ ఉండేవారు. పనికి కూడా వెళ్ళలేక తను చాలా బలహీనపడిపోయిన సమయంలో అలానే ఇక్కడ తైలాభిషేకం గురించి విని ఇక్కడ తైలాభిషేకానికి వారు వచ్చి దైవజనంతో ప్రార్థన చేయించుకున్నారు. అలా ఆ ఉన్న బలహీనతతోనే తను నెల వస్తూ ఉండగా దేవుడు తనకి క్రమక్రమంగా తను స్వస్థపరచబడింది, దేవుడు కార్యం చేశాడని తను చెప్తుంది. ఆ ఆయాసము ముందు చాలా ఆయాసపడుతూ అసలు ఏ పని చేయలేనటువంటి తను ఇప్పుడు పనికి వెళ్ళి తను పని కూడా చేసుకుంటుందని, ఆయాసం అనేది కూడా పూర్తిగా తగ్గిపోయిందని, నేను 11 నెలల నుంచి ఇక్కడికి వస్తున్నాను, దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు అని చెప్పి వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.